ఈ రోజు మార్కెట్ చూసుకున్నట్టయితే మనకి ఫ్లాట్ ఓపెన్ అయ్యి మనకి ఓవరాల్ గా కన్సాలిడేషన్ లోకి వెళ్ళిపోయింది. లాస్ట్ మనకి అప్ సైడ్ మొమెంటం వెళ్ళింది. ఆల్మోస్ట్ అన్ని సెక్టార్ మనకి కన్సాలిడేషన్ లోనే ఉన్నాయి. చెప్పాలంటే మనకి నిఫ్టీ సపోర్ట్ దగ్గర ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా సపోర్ట్ దగ్గర ఉంది. నిఫ్టీ ఐటీ కూడా సపోర్ట్ దగ్గర ఉంది. నిఫ్టీ ఆటో కూడా సపోర్ట్ దగ్గర ఉంది. నిఫ్టీ మెటల్ కూడా సపోర్ట్ దగ్గర ఉంది. నిఫ్టీ ఫార్మా కూడా సపోర్ట్ దగ్గర ఉంది. ఆల్మోస్ట్ అన్ని సపోర్ట్ దగ్గర ప్రైస్ రివర్స్ అయ్యి పైకి వెళ్ళాయి. సో ఫస్ట్ వచ్చేసరికి ఇన్ఫో ఎడ్జ్ లో తీసుకున్నా. ఎప్పుడైతే మనకి ఈ లో క్రాస్ అవుతుందో అప్పుడు ఎంటర్. యాక్చువల్ గా మనకి ఎంట్రీ మంచిదే. కాకపోతే ఏంటంటే నేను ఇక్కడ డైలీలో ఉన్న ట్రెండ్ లైన్ చూసుకోలే. సో అది కన్సాలిడేషన్ లోకి వెళ్ళిపోయింది. దట్ మాకు ఒక సపోర్ట్ జోన్ కూడా ఉంది ఇక్కడ. సో చూసుకున్నట్టయితే ఇది నాకు ఎస్ఎల్ హిట్ అయింది. ఇట్లా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి పెర్సిస్టెంట్ సిస్టమ్ లో తీసుకున్నా. ఎప్పుడైతే ఈ లో క్రాస్ అవుతుందో అప్పుడు ఎంటర్ అయ్యా. యాక్చువల్ గా చెప్పాలంటే ఇది నాకు ఎంట్రీ ట్రిగర్ అయింది. సో క్యాన్సిల్ చేసా అనుకున్నా గానీ ట్రిగర్ అయిపోయింది. సో ఇది కూడా సేమ్ అదే రాంగ్ చేశా అనమాట. మనకి ఈ ట్రెండ్ లైన్ చూసుకోలే అప్పుడు. సో ఆల్రెడీ ఒకటి ఎస్ఎల్ హిట్ అయిందని చెప్పని నేను ఇది 50% ఎస్ఎల్ దగ్గర ఎగ్జిట్ అయ్యా. సో అదేమైందంటే మనకి అబోవ్ 1.5 ఇచ్చి ప్రైస్ అనేది ఎస్ఎల్ కి వెళ్ళింది. ఉండుంటే మేబీ 1:1 కన్నా లాక్ చేసేవాడిని. సో చూసుకున్నట్టయితే ఇట్లా ఉంది.